నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అయితే మళ్ళీ చాలా హాట్గా మారుతున్నాయి. మనం చూస్తున్నాం ఇటీవల తీన్మార్ మల్లన్న ఇష్యూ కావచ్చు, కొంచెం వెనక్కి వెళ్తే బీజేపీ కొత్త అధ్యక్షుడు కావచ్చు, ఇంకా బీసీ రిజర్వేషన్ల ఇష్యూ, చాలా ఇష్యూలు అయితే ఓవరాల్గా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా హాట్గా అయితే నడుస్తున్నాయి. మరి లేటెస్ట్ రాజకీయాల గురించి, దాంతోపాటు బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, కొత్త అధ్యక్షుడు, ఇవన్నిటి విషయాల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ మానిటరింగ్ కమిటీ మెంబర్ హైందవరెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే హైందవరెడ్డి గారు. నమస్తే అండి. మేడం, మీరు ఒక మహిళ కాబట్టి ఫస్ట్ మహిళా టాపిక్ గురించే మాట్లాడదాం. మరి నిన్న మనం చూసినాం తీన్మార్ మల్లన్న కవిత ఇష్యూ. ఇందులో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఫస్ట్ థింగ్, బేసిక్గా నేను ఆ రెండు పార్టీల మీద కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అది ఆ రెండు పార్టీల మధ్యలో వ్యవహారం అది. ఓకే. సో ఒక మహిళగా నేనైతే ఖచ్చితంగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలు 100% ఖండిస్తాను. ఈ విషయం తీవ్రంగా దీనిపైన నిన్న కూడా మేము సోషల్ మీడియాలో కూడా మేము ఇదే విషయం పైన నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళను ఎవరైనా సరే కించపరచడం అన్నది మన సాంప్రదాయం కాదు. అది ఓకే. నీకు ఎంతైనా కోపం ఉండొచ్చు, నీకు రాజకీయంగా నీకు ఎంతైనా శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు ఒక ఎమ్మెల్సీ, తను కూడా ఒక ఎమ్మెల్సీ, ఇద్దరు బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలలో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇద్దరు సహనం కోల్పోవద్దు, ఇద్దరు కూడా సద్విమర్శలు చేసుకోవాలి రాజకీయంలో తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కూడా టార్గెట్ చేసి మాట్లాడొద్దు అన్నది నా ఉద్దేశం. ఓకే. ఈ గొడవకు ముఖ్యంగా మెయిన్ కారణం అయితే బీసీ రిజర్వేషన్ల ఇష్యూ. బీసీ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఆర్డినెన్స్ ఇస్తామన్నారు. మరి ఈ బీసీ రిజర్వేషన్ల మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకటే స్టాండ్ పైన ఉంది. మా పార్టీ తరపు నుంచి దాదాపు 3 పర్యాయాలు ఇవాళ ఉన్నటువంటి ప్రధాని మోదీ గారు కూడా ఓబీసీ వ్యక్తియే, బీసీ వ్యక్తినే. అదేవిధంగా తొలి గిరిజన రాష్ట్రపతిని చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకుముందుకు వాజ్పేయి గారి టైంలో కూడా ఒక ముస్లిం అయినటువంటి అబ్దుల్ కలాం గారిని, మేధావిని, ఆయనను రాష్ట్రపతిని చేసుకున్నటువంటి పార్టీ మాది. జాతీయ అధ్యక్షుడిగా బంగారు లక్ష్మణ్ గారిని అక్కడ కూర్చోబెట్టినటువంటి పార్టీ మాది. అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా మొన్నటి వరకు బండి సంజయ్ గారు, ఇంతమందిని మేము పార్టీలో స్థానం ఇచ్చిండ్రు. ఒక సముచితమైన స్థానం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీలో మాకు అన్ని రకాలైనటువంటి మోర్చాలు ఉన్నాయి. యువ మోర్చా ఉంది, మహిళా మోర్చా ఉంది, ఓబీసీ మోర్చా ఉంది, మైనారిటీ మోర్చా ఉంది, ఎస్సీ మోర్చా ఉంది, ఎస్టీ మోర్చా ఉంది. మాకు ఓకే. సమన్యాయం ఎక్కడ జరుగుతుంది అని అంటే కేవలం భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు గౌరవం ఎక్కడ దొరుకుతుంది అంటే కూడా భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఈ యొక్క మహిళలకు కూడా సముచిత స్థానం కల్పించారు. ఓకే. పార్టీ పరంగా మీరు బీసీలకు అవకాశాలు ఇచ్చారు, దానికి ఒప్పుకుందాం. కానీ రిజర్వేషన్ల ఇష్యూ అంటే 42% ఇష్యూ అనేది మాత్రం చాలామందికి, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బీసీలకు చాలామందికి అవకాశాలు దొరుకుతాయి. ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒక తీర్మానం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి అయితే పంపించేసింది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. మరి అంటే ఈ బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇప్పుడు కేంద్రంలో అంటే ఈ రాజ్యాంగ సవరణ ఏదో చేయాల్సి వస్తుంది, అది సెంట్రల్ చేతిలో ఉంది. మరి ఎందుకు మీరు ఇది చేయట్లేదు అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తారు. అంటే బీసీ రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ తీసుకురావడానికి కారణం, ఇంతవరకు రానికి కారణమే బీజేపీ అని వాళ్ళు అయితే అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు. ఓకే. రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కానీ బీసీ రిజర్వేషన్స్ ముసుగులో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 10% మైనారిటీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఓకే. మతం ముసుగులో నువ్వు రిజర్వేషన్ ఇస్తా అంటే మాత్రం మతం పరమైనటువంటి రిజర్వేషన్స్కి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఓకే. పూర్తిగా వ్యతిరేకం. కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము కూడా, ఒక చిన్న కార్యకర్తగా నేను కూడా ఇవాళ మతపరమైనటువంటి రిజర్వేషన్స్ మేము 100% అపోజ్ చేస్తాం. ఓకే. అంటే వీళ్ళు మతపరంగా మేము ఇవ్వట్లేదు, బీసీలకే ఇస్తున్నాం అంటున్నారు కదా. బీసీలు ఎట్లా అవుతారండి? ఇప్పుడు ముస్లిమ్స్ అనే వాళ్ళు బీసీల కిందకి వస్తారా చెప్పమనండి. మరి మైనారిటీ అన్న ఒక పదాన్ని పట్టుకొని, మైనారిటీలు అంటే మైనారిటీలలో కేవలం ముస్లిమ్స్ లేరు కదా. అవును, ముస్లిమ్సే లేరు కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి సిక్కుల పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధుల పరిస్థితి ఏంది, జైనులు ఎవరు? మరి వీళ్ళంతా మైనారిటీలు కదా. ముస్లిం ఓట్ల కంటే కూడా వీళ్ళ ఓటు శాతం ఇంకా తక్కువ. మరి వాళ్ళెవరు గగ్గోలు పెడతలేరు, వాళ్ళెవరు కూడా ఇవాళ బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి అడగట్లేదు. ఎందుకోసం కేవలం కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లింలకే ఎందుకు రిజర్వేషన్ కల్పించాలన్న ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది? 42% ముస్లింలకు ఇవ్వాలని వాళ్ళు అనుకోవట్లేదు, బీసీలకే ఇస్తామంటున్నారు. వాళ్ళు 42%లో 10% ముస్లింలకు ఉంది అక్కడ. అదే క్లాజ్ అక్కడ. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ అపోజ్ చేస్తుంది. మేము ఇవాళ తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బీసీ ముఖ్యమంత్రిగా మేము చేస్తామని చెప్పి అనౌన్స్ చేసినాం. మేము
ఓపెన్ గా చెప్పినాం మేము. అంటే ఒక ముఖ్యమంత్రి బీసీ అయినంత మాత్రాన బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చా మనం? బీసీలకు న్యాయాధికారం ఇవ్వాలనే కదా, వాళ్ళకి రాజ్యాధికారం వాళ్ళ చేతిలోకి రావాలి అన్న దాంతోనే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు కదా మన రాష్ట్రాన్ని పరిపాలించాల్సింది. మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామన్నాము. ఎందుకంటే మేము ఆల్రెడీ సెంట్రల్ లో ఉన్నటువంటి మా పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రధాని కూడా బీసీనే. మరి అలాంటప్పుడు బీసీ ఒక్కరికని కాదు, సమన్యాయం జరగాలి అన్నప్పుడు అన్ని రకాలైనటువంటి బీసీలో ఉన్నటువంటి కులాలు, ఉపకులాలు, వాటన్నిటికీ కూడా న్యాయం జరగాలి. మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతమంది బీసీలకు న్యాయం చేసిరని చెప్తున్నారు? మీ యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఒక్కరిని బీసీని పెడితే సరిపోతుందా? మరి మీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేషన్స్లలో ఎంతమందిని బీసీలను పెట్టిరు? ఎన్ని కార్పొరేషన్స్ మీరు బీసీలకు ఇచ్చిరో చెప్పండి, ఒకసారి లెక్క చేయండి ముందు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెడ్లు కాదా? ఏ కులానికి సమర్థించుకుంటున్నారు మీరు? అసలు మీరు సమర్థిస్తున్న కులం ఏంటిది? మీరు చేస్తున్నటువంటి పని ఏంటిది? మీరు బీసీలకు ఇస్తామని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఏ విధంగా రైట్ ఉందని చెప్పేసి అడుగుతున్నాను నేను. అసలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ఇద్దామనుకుంది, చాలా మంచిది, ఉద్దేశం చాలా బాగుంది. మరి 42% పూర్తిగా బీసీలకే మేము ఇస్తున్నామని చెప్పేసి చెప్పండి. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దానికి ఏం అపోజ్ చేయట్లేదే. ఇవాళ పొద్దున కూడా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా ఇదే మాట చెప్పారు. మేము బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు, వ్యతిరేకంగా ఉన్నది కేవలం మీరు ఇస్తున్నటువంటి బీసీ ముసుగులో ఇస్తున్నటువంటి ఏదైతే మతపరమైన రిజర్వేషన్ ఉందో దానికి మేము వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి వ్యతిరేకించేది ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. అది మీరు వెనక్కి తీసుకోనంత వరకు కూడా మేము కూడా ఇక్కడ మేము ఖచ్చితంగా అపోజ్ చేస్తూనే ఉంటాం. మరి చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాష్ట్రంలో కులగణన అయింది, బీసీ కులగణన అయింది. మేము కులగణన చేసినందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి మెయిన్ కారణం తెలంగాణ. మేము చేసినందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు వచ్చేటువంటి జనగణనలో కులగణన కూడా ఇంక్లూడ్ చేశారు అని కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే బీసీ ఛాంపియన్గా కాంగ్రెస్ మేమే ఛాంపియన్స్ అని చెప్పుకోనికి అయితే వీళ్ళు బాగా ట్రై చేస్తున్నారు. మరి దానికి మీరేమంటారు? కులగణన ఎక్కడ జరిగిందంట? కులగణన అసలుకి తెలియదు మరి మాకైతే. మా ఇంటికి వచ్చి ఒక స్టిక్కర్ అంటించి పోయారు, మళ్ళీ ఎంక్వైరీకి కూడా రాలేదు వాళ్ళు. మరి మా ఇంటికి రాకుండా నా కులాన్ని ఎట్లా రాసుకొని పోయారు వీళ్ళు? ఏ రకంగా కులగణన జరిగిందని మీరు అనుకుంటున్నారు? అసలుకి అన్ని తప్పుల తరకాలు ఉన్నాయి అందులో. కంప్లీట్ కులగణన కాలేదు. బీసీల విషయంలో ఏదైతే పక్షపాతం ఉందో అది ఇప్పుడు ఉన్నటువంటి కులగణనలో బీసీలు ఎంతమంది ఉన్నారు, మైనారిటీలు ఎంతమంది? మరి ఇప్పుడు మైనారిటీల పరిస్థితి ఏంది? మరి బీసీలను మనము లెక్క చేసినాం, బాగానే ఉంది. బీసీఈలో మైనారిటీలను మీరు ఎందుకు కలుపుతున్నారు ఇక్కడ? అంటే మీరు ఈ కులగణన చేసింది కూడా మైనారిటీల కోసమే చేసినట్టుంది. మాకైతే అట్లనే అనిపిస్తుంది. మరి ఇప్పుడు మైనారిటీల కోసం మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అపీస్మెంట్ పాలిటిక్స్, మీకు ఓటు బ్యాంక్ రావాలి, రేపు ఎక్కడ మాకు ఈ యొక్క ముస్లిం ఓట్లు దూరం అయిపోతాయి అనుకుంటున్నారో మరి మైనారిటీల ఓట్లు దూరంగా వద్దనుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేసినామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అందులో కూడా 100% తప్పులే ఉన్నాయి. తప్పులు ఉన్నాయని చెప్పేసి మా వారే నిరూపించారు పలుమార్లు. మా కేంద్ర మంత్రి సంజయ్ గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు అందరూ కూడా చెప్పారు ఈ విషయం పైన. కులగణన అన్నది మనం ఎందుకు చేద్దాం అనుకుంటున్నామనంటే రేపు వచ్చేటటువంటి 2028 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో డీలిమిటేషన్స్ చేసి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను, పార్లమెంట్ స్థానాలను పెంచాలి అన్న ఒక ఉద్దేశంతోన ఒకే దేశము ఒకే ఎన్నిక అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం ఇప్పుడు. కాబట్టి దీనికోసం 1 నేషన్ 1 ఎలక్షన్ అన్న దానిలో భాగంగా ఇవాళ మేము కులగణన కూడా చేర్పించాలి, అదేవిధంగా జనగణన జరిగితే కాదు కులగణన కూడా జరగాలి, దాని ద్వారా మనం పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఆ నిర్ణయం. మీరు చేసినటువంటి నిర్ణయం కాదు. అంటే ఇప్పుడు తెలంగాణ చెప్తే కేంద్ర ప్రభుత్వం వినే స్థాయిలో తెలంగాణ ఒక రోల్ మోడల్ అయింది. మేము చేసినందుకే కేంద్రం భయపడి బీసీలకు భయపడి బీసీలు దూరం అవుతారని భయపడే జనగణనలో కులగణన చేర్చింది. రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అదే అంటున్నాను, జనగణనలో కులగణన అంటే కులగణన సపరేట్ ఏం జరగదని. జనగణన జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కులాల పర్సెంటేజ్ ఎంత, వాళ్ళ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అన్నది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. దానికి సపరేట్గా మనము ఒక కులగణన అని చెప్పేసి పెట్టుకొని నువ్వు కులాల వారిగా విడదీసి నువ్వు వీళ్ళు ఇంతమంది ఉన్నారు వాళ్ళు అంతమంది ఉన్నారు అని చెప్పేసి కేవలం మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ బీసీలో ఉన్నటువంటి కులాల మధ్యలో చిచ్చుపెట్టినక్కి అని చెప్పేసి ఇలా మీరు కులగణన చేసామని చెప్పుకుంటున్నారు. మరి చిత్తశుద్ధి ఉన్నవాళ్ళేనా వీళ్ళు? నిజంగా చెప్పండి. అందుకనే అడుగుతున్నాను, ఇవాళ కేంద్రంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్లో ఎంతమంది బీసీలకు మీరు మంత్రి పదవులు ఇచ్చిరు? ఎంతమంది ఎస్సీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్టీలకు ఇచ్చారు, ఎంతమంది ఓబీసీలకు ఇచ్చారు, ఎంతమంది మైనారిటీలకు ఇచ్చారు మీరు? అసలు
ఎక్కడ కనిపిస్తున్నాయి మీకు? చూడండి ఒకసారి మొత్తం వాళ్ళ యొక్క లిస్టు మంత్రుల పేర్లను తీయండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్పొరేషన్లో నిన్న ఇచ్చినటువంటి పేర్లను తీయండి. అన్ని దానిలో సమన్యాయం జరిగిందంటారా వాళ్ళ పార్టీ బాధ్యతలలో కూడా? ఎందుకంటే పార్టీ బాధ్యతలు అన్నది ఇంటర్నల్ మ్యాటర్, అది మాకు అనవసరమైన విషయం. కానీ ఒక తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి అధికారం, ఒక తెలంగాణ వాదిగా, ఒక ప్రజలుగా మాకు ఆ హక్కు ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మేమే అడుగుతున్నాం ఇవాళ. నేను మీ దగ్గర సమన్యాయం లేదు, కానీ మీకు దేశం మొత్తంలో కూడా ఇవాళ ఒక రాష్ట్రం సంబంధించినటువంటి విషయం కాదు. 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి అన్నప్పుడు రాష్ట్రం పార్లమెంట్లో చర్చ జరగాలి. ఈ విషయం పైన అమెండ్మెంట్ సరిచేయాలి, దానికి సంబంధించినటువంటి ఏవైతే క్లాస్ ఉన్నాయో వాటిపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సుదీర్ఘంగా చర్చ జరిగి 2 ఉభయ సభలలో కూడా ఆమోదింపజేసిన తర్వాత అప్పుడు ఒక రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో మనము కేంద్రం నిర్ణయాన్ని ఇస్తుంది. మీకు ఎందుకు తొందర మరి? ఇప్పుడు కేంద్రం ఇచ్చే వరకు ఆగండి కదా మరి. ఆగడానికి ఏంటి ఇబ్బంది మీకు? ఇవాళ ఇక్కడ స్థానిక సంస్థ ఎన్నికలు జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ తో వీళ్ళు పోదలుచుకోలేదు కారణం ఏంటి అని అంటే, వీళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ మైనారిటీల మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నది. అది బీసీల మీద ప్రేమ కానే కాదు. బీసీల మీద ప్రేమ ఉన్న వాళ్ళు అయితే మీరు ఖచ్చితంగా రాష్ట్రం నుంచి మీ యొక్క ఏదైతే మీరు పంపించమని అంటున్నారో దానికి సంబంధించి కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు ఒప్పించుకోవాలి ఖచ్చితంగా. అక్కడ మా యొక్క ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లాజ్ ఏదైతే ఉందో, ఈ 10% మైనారిటీ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తీస్తే మాత్రమే ఇక్కడ సాధ్యమవుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఇప్పుడు మీరు బీసీల గురించి చాలా ఫైట్ చేస్తున్నారు, బీసీలకు మేము రిజర్వేషన్లకు సపోర్ట్ అని చెప్తున్నారు. మరి మీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వకుండా ఓసీకి ఎందుకు ఇచ్చిరని కూడా విపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే మీ ప్రత్యర్థి పార్టీలు అయితే దాన్ని తెర మీదకి తీస్తున్నాయి. ఎందుకు మరి మీరు బీసీలకు ఎందుకు పక్కన పెట్టిరు, ఓసీకి ఎందుకు ఇచ్చిరు మీరు పార్టీ అధ్యక్ష పదవి? బీసీలను ఎక్కడ పక్కకు పెట్టలేదు. ఇప్పుడు ఉన్నటువంటి మా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎవరండి? లక్ష్మణ్ గారు కదా. ఓబీసీ మోర్చాకి జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఉన్నారు. ఇక్కడ మాకు బలమైనటువంటి నాయకత్వం అనేది రాష్ట్ర కేంద్రంలో ఉంది. మాకు రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా మేము సంస్థాగతంగా బలపడాల్సినటువంటి సమయం ఇది మాకు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మా యొక్క జాతీయ నాయకత్వము అంతా కూడా సమాలోచన చేసి ఇక్కడ ఎవరైతే బాగుంటారు అని చెప్పేసి మొత్తం కార్యకర్తలతో కూడా అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఇవాళ కొత్తగా మా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు గారు వారిని ఎన్నుకోవడం జరిగింది. వారి బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో సంస్థాగతంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ అనేది బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మేము మొన్న ఎన్నికలు పెట్టుకున్నాము. ఎన్నికలలో కూడా మాకు ఎక్కడి నుంచి అంటే మేము మండల స్థాయిలో ఎన్నికలు జరిగినాయి, జిల్లా స్థాయిలో ఎన్నికలు జరిగినాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నికలు జరిగినాయి. రాష్ట్ర స్థాయిలో జరిగినాయి. రాజాసింగ్ అందుకే బయటకు వచ్చింది. లేదండి, రాష్ట్ర స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి నామినేషన్ టైంలో కనీసం 10 మంది రాష్ట్ర సంబంధించినటువంటి కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళు అక్కడ అగ్రి చేస్తేనే అక్కడ ఎన్నిక జరిగింది. ఇది రాజాసింగ్ ప్రధాన ఆరోపణ కూడా అదే ఉంది కదండి. 10 మంది రాజాసింగ్ గారు వచ్చినటువంటి విషయం వేరే. ఆయన వాస్తవానికి చెప్పాలంటే ఆయనకు కూడా అధికారం ఉంది, వేసే అధికారం ఉంది, ఎవరికైనా వేసే అధికారం ఉంది. ఈవెన్ నాకు కూడా ఉంటుంది. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాకు 2 సార్లు యాక్టివ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా 2-3 సార్లు యాక్టివ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి నామినేషన్ వేయొచ్చు. మా యొక్క ఇంటర్నల్ రాజ్యాంగంలో ఈ విధమైనటువంటి ఉంటుందన్నమాట. దానికి ఏంటంటే నేను ఇప్పుడు సపోజ్ నేను వేయాలనుకున్నాను అనుకో, ఒక 10 మంది రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ నాకు సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా సైన్స్ పెట్టాలి. అక్కడ సిగ్నేచర్ పెట్టిన తర్వాతనే ఆ యొక్క వచ్చినటువంటి ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా యొక్క అప్లికేషన్ ని యాక్సెప్ట్ చేస్తారు. అదే విషయాన్ని ఇక్కడికి వచ్చినటువంటి శోభా కరాందే గారు చెప్పారు. 10 మంది దగ్గర మీరు సైన్ పెట్టించుకొని రావాలి, ఖచ్చితంగా ఎట్లయితేనే యాక్సెప్ట్ చేస్తాము దీనికి సంబంధించి అన్నారు. కాబట్టి ఆ టైం లోపల ఆయన తీసుకురాలేకపోయినట్టున్నాడు బహుశా. అందుకని చెప్పేసి మేము దానికి మనమైతే పార్టీ నుంచి అయితే ఎట్లాంటి తప్పు మాత్రం లేదు ఇక్కడ మనం చెప్పాలి అంటే వాస్తవానికి. అప్పటికి రామచంద్ర గారు వచ్చారు, ఆయనకు 10 మంది సైన్స్ పెట్టారు. అక్కడ వాళ్ళే దగ్గరుండి ఆయన నామినేషన్ పత్రాన్ని అక్కడ వచ్చినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ మా యొక్క కేంద్ర సహాయ మంత్రి శోభా కరాందే గారికి వాళ్ళు ఇప్పించడం జరిగింది. కాబట్టి అందరి మద్దతుతోనూ అందరి యొక్క ఏకగ్రీవంగానే ఆయనను అందరు కలిసి ఆయన మద్దతుతో ఎన్నుకున్నారు. స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ అందరినీ కూడా డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఎవరైతే ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళ ద్వారానే ఆ కౌన్సిల్ మెంబర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. మేము కూడా ఆ లిస్ట్ అంతా కూడా అక్కడ నుంచి తెప్పించుకుంటాం మేము ఖచ్చితంగా. కాబట్టి ఇదంతా మా ఇంటర్నల్ మ్యాటర్. భారతీయ జనతా పార్టీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి తప్ప ఇక్కడేం నియంతృత్వంగా మేము బలవంతం పెట్టి వాళ్ళని తీసుకొచ్చి చేసేదైతే ఉండదు ఖచ్చితంగా. కాబట్టి ప్రాసెస్ అంతా నడవడానికి కూడా చాలా టైం పట్టింది. ఒక 6 నెలలు 7 నెలల టైంలో ఈ ప్రాసెస్ జరిగింది. మరి అప్పుడు ఎక్కడ పోయిరు మరి?
ఆ రోజు మీరు 7 నెలలు ఇప్పుడు దాదాపు ఒక సభ్యత్వం, ప్రాథమిక సభ్యత్వం చేయించి తర్వాత మేము మళ్ళీ క్రియాశీల సభ్యత్వం చేయించిన తర్వాత మేము అక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీలు వేయించి శక్తి కేంద్రాలు వేయించిన తర్వాత మండల కమిటీలు, మండల అధ్యక్షులని మేము డివిజన్ ప్రెసిడెంట్లను ఎన్నుకున్న తర్వాత మనము జిల్లా ప్రెసిడెంట్లను ఎన్నుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ ఎన్నుకొని ఇదంతా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారు రాజాసింగ్ గారు? మరి ఓకే, కాబట్టి ఇలా ఆ రోజు వచ్చారు, మీరు వేయొచ్చు, నామినేషన్ వేయడానికి అభ్యంతరం లేదని చెప్పారంట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి లైన్లో ఖచ్చితంగా 10 మంది సిగ్నేచర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. నిజంగా రాజాసింగ్ ఒక ఆరోపణ అయితే చేశారు, పార్టీలో కొంతమంది అంటే పార్టీని ఎదగనీయట్లేదు, వాళ్ళ వల్లనే పార్టీ అధికారంలోకి రాలేకపోతుందని ఒక ప్రధాన ఆరోపణ, ఆయన చేసిన ప్రధాన ఆరోపణ అది. మరి నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందా, లేదంటే రాజాసింగ్ గారు ఆవేశంలో అటువంటివి చేశారు అనుకోవచ్చు? రాజాసింగ్ గారు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. మాకు 2018లో కూడా ఎవరు గెలవని టైంలో కూడా ఆయన గోషామాల నుంచి గెలిచాడు. కాబట్టి ఆయన స్వతంత్రంగా కూడా ఆయన సొంత సత్తా ఉన్నటువంటి వ్యక్తి. వాస్తవాన్ని చెప్పాలంటే మాకు కూడా విపరీతమైనటువంటి గౌరవము, ఒక హిందుత్వవాదిగా ఆయనను చాలా మేము రెస్పెక్ట్ చేస్తాం డెఫినెట్లీ. సో ఈ విషయం పైన పార్టీ పెద్దలు చెప్పినటువంటి విషయాలను నేను డిస్క్లోజ్ చేయలేను. బట్ స్టిల్ ఏంటంటే చర్చ జరుగుతుంది కాబట్టి ఒక మాట ఏంది అని అంటే, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కూడా అక్కడికి వచ్చిండ్రు, అందరి సమ్మతితోనే మాకు ఎన్నిక జరిగింది కదా. అలాంటి టైంలో అందరు కలిసి ఉన్న దగ్గర మీరు ఇలాంటి ఆరోపణలు ఎట్లా చేయగలుగుతారు? అసలుకి పార్టీ ఎట్లా నాశనం అవుతుందని అంటారు? 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాము, 8 మంది ఎంపీలు గెలిచారు మనకు. మొన్ననే కదా మనము 2 ఎమ్మెల్సీలను గెలిపించుకున్నాము ఒకటేసారి. మరి పార్టీ ఎదుగుతున్నట్టా లేకపోతే దిగజారిపోతున్నట్టా? ఒక వ్యక్తి కోసం పార్టీ ఎప్పుడు పనిచేయదు. పార్టీ అన్నది మా యొక్క పార్టీ సిద్ధాంతాల మీద పనిచేస్తుంది తప్ప ఒక వ్యక్తి కోసమో లేకపోతే ఒక వ్యవస్థ కోసమో పనిచేసేటటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్టిల్ ఇవాళ వరకు కూడా మా పార్టీలోనే ఉన్నారు కదా మిగతా వాళ్ళందరూ కూడా. అలాంటప్పుడు వీక్ అయిందని చెప్పేసి ఎట్లా చెప్తారు? పార్టీ అధికారంలోకి లేకపోతున్నామని ఎట్లా అంటారు? కొన్ని సందర్భాలలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే మాకు రావాల్సిన సీట్ల కంటే తక్కువనే వచ్చినాయి. కాబట్టి దానికి పొంతన పెట్టి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అప్పటికి అసెంబ్లీ ఎలక్షన్స్కి మీకు పార్లమెంట్ ఎలక్షన్స్కి గ్రాఫ్ పెరిగింది మాది వాస్తవానికి. ఆ గ్రాఫ్ పెరిగిన గ్రాఫ్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఇంకా ఎక్కువ పెరిగింది మా గ్రాఫ్. అంటే ఇప్పుడు మేము పార్టీ పెరుగుతున్నామా ఇప్పుడు తగ్గుతున్నామా ఇక్కడ? కాబట్టి ఎప్పుడైనా కూడా ఏంటంటే మేము వ్యక్తిని ఆధారంగా చేసుకొని పార్టీ విషయం పైన పనిచేయలేరు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏదావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థలైన ఎన్నికలకు కూడా మేమందరం కూడా ప్రిపేర్ అవుతున్నాం. ఓకే, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారి నేతృత్వంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అంటే ఇప్పుడు నిజానికి రామచంద్రరావు కొంచెం సౌమ్యుడు అని అంటారు. అంటే మెయిన్గా నిజానికి మొన్న రామచంద్రరావు గారిని అధ్యక్షునిగా ప్రకటించినప్పుడు పెద్ద వ్యతిరేకత వచ్చిన ఒకే ఒక ఇష్యూ, ఆయన సాఫ్ట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు ఆయన లేకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గారిని చూసినా కానీ, అక్కడ బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు గారిని కానీ, కేటీఆర్ గారిని చూసినా కొంచెం దూకుడు మీద వెళ్తారు. ఆ దూకుడు నాకు లేదు, మనం వెనకబడతాము అనేటువంటి ఒకే కొంచెం ఒక్కటి తప్ప మిగతా విషయాలు ఎవరు ఆయన అయితే వ్యతిరేకించట్లేదు. మరి ఎవరు చెప్పారండి? అన్ని మీడియాలో క్రియేట్ చేసుకున్న వార్తలు ఇవన్నీ అన్నీ. ఓకే, వాస్తవానికి రామచంద్ర అన్న అనే వ్యక్తి మాకు ఇయ్యాల కాదు, విద్యార్థి పరిషత్లో ఉన్నప్పటి నుంచి తెలుసు ఆయన. ఆయన ఏబీవీపీలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలను చూస్తే వీళ్ళు ఈ మాటలు మాట్లాడారు. అప్పుడు అవుట్డేటెడ్ అని ఎట్లా అంటారు? అసలు ఆయన చేత కాదని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు? అసలు ఆయన అది రేపు ఏంది అన్నది మీకు రాబోయే రోజులలో తెలుస్తుంది. వాస్తవాన్ని చెప్పాలంటే సౌమ్యుడు అంటే కాలానికి అనుగుణంగా వాళ్ళ యొక్క బాధ్యతలకు అనుగుణంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రతి దగ్గర కూడా అగ్రెసివ్గానే పోవాలి, ప్రతి దగ్గర కూడా అరసాలి, చింపుకోవాలి, లేకుంటే ఎవరు కొడితేనే అగ్రెసివ్నెస్ అనుకుంటే ఇట్స్ నాట్, దట్ ఈస్ వెరీ రాంగ్ యాక్చువల్లీ. సో రాజకీయాలలో ఏ అవసరం తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను బట్టి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని బట్టి వాళ్ళ రియాక్షన్ ఉంటుంది అక్కడ. కాబట్టి రాష్ట్ర అధ్యక్షునిగా అయినటువంటి రామచంద్రరావు గారు అగ్రెసివ్గా పోరు అని చెప్పడానికి లేదు. 100% ఆయన ఖచ్చితంగా 100% ఇస్తారు. ఆయన ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ పాత రామచంద్రరావు గారిని మళ్ళీ చూస్తారు ఖచ్చితంగా. యూనివర్సిటీలో ఆర్ఎస్సీ గోండాలతో కొట్లాడినటువంటి వ్యక్తి ఆయన. ఆయన చేతులు కాళ్ళు కూడా విరిచేసి వెళ్ళిపోతే కూడా ఆయన ఇవాళటి వరకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు.
కాబట్టే ఇవాళ కేంద్రం కూడా ఆలోచించి మొత్తం సమాలోచన చేసి ఒక ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేయలేదు ఇది. ఒక రోజు 2 రోజుల ప్రాసెస్ కూడా కాదు ఇది. నేను ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు ఒక సంవత్సరం 6 నుంచి 10 నెలల టైం తీసుకున్నారు ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నిక చేయడానికి. బహుశా నాకు తెలిసి ఇంత లేటుగా ఇంత దీర్ఘంగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇదేనేమో నాకు భారతీయ జనతా పార్టీలో మొదటిసారి అనుకుంటా నేను కూడా. ఎందుకంటే సంజయ్ అన్నను అనౌన్స్ చేసినప్పుడు కూడా సంజయ్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు అప్పుడు. బండి సంజయ్ అని అన్నారు, కానీ తర్వాత ఎక్కడి బీజేపీ అన్నదాన్ని ఎక్కడికి తీసుకొచ్చినా మీకు తెలియదా? భారతీయ జనతా పార్టీలో ఏదైనా సాధ్యం. ఇప్పుడు విమర్శలు మీడియాలో చేస్తుండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము 100% కూడా మా యొక్క అధినాయకత్వాన్ని నమ్ముతాము, వాళ్ళ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఖచ్చితంగా ఉంటాము. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ రామచంద్ర అన్న అయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఒక ఐడియాలజికల్ పర్సన్, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ట్రైన్డ్, తర్వాత మంచి న్యాయవాది. ఆయన క్రిమినల్ కేసులు వాదిస్తే తిరుగుండదు వాటికి. సుప్రీంకోర్టులో కూడా ఆయన బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. అండ్ మొన్న మన రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్కి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధిగా కూడా పనిచేశాడు. ఆయన సుపరిచితంగా లేడు అని కాదు, కాకపోతే ఏంటంటే బాధ్యతల పరంగా వాళ్ళు ఎక్కువ మీడియా ఫోకస్ లేకపోవడం వల్ల ఇలాంటి మాటలు వస్తున్నాయి, అంతే తప్ప వేరే ఇంకేం ఉండదండి అక్కడ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్న ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు కూడా జరుగుతాయి. ఇప్పటివరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అనుకుంటాను పార్టీ తరపు నుంచి. ఇంకా ఫర్దర్గా ఏం జరుగుతాయి అన్నది మాకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ వస్తే మనకు కూడా ఫర్దర్గా ఏం చేస్తారు అన్నది మాత్రం తెలుస్తుంది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 100% అగ్రెసివ్గా మాత్రం వెళ్తాం పార్టీని. ఇప్పుడు ఇక ప్రధానంగా ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఒక హైడ్రా విషయంలో చాలా తీవ్రమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. అంటే హైడ్రా పేదల ఇల్లు గులగొడుతుంది. ఇప్పుడు ఓవైసీ ఫాతిమా కాలేజ్ చూసినాం మనం, ఫాతిమా కాలేజ్ ఎందుకు దాని జోలికి అవ్వట్లేదు అని ఆల్రెడీ మీరు బీజేపీ వాళ్ళు పోరాటాన్ని స్టార్ట్ చేసినట్టు. మరి నెక్స్ట్ మీది ఎలా ఉండబోతుంది ఆ విషయంలో, హైడ్రా విషయంలో? హైడ్రా అన్నది పెద్ద డ్రామా. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఒక ప్రెస్ మీట్లో ఉండి మాకు అన్ని ఖాళీ కూడా ఇచ్చిపోయారు, ఏం లేవు ఇందులో అని చెప్పేసి. సో దానికోసం బహుశా ఆయన హైడ్రా అన్న పదాన్ని ఉపయోగించిండేమో అనిపిస్తుంది. ఖాళీ కుండలు నింపుకోనికనే సైడ్ ఇన్కమ్ ఉండాలి కదా, మరి సైడ్ ఇన్కమ్ లేకపోతే ఎట్లా నడవాలి. ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చారు వీళ్ళు, 6 గ్యారంటీలను ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? మరి 6 గ్యారంటీలకు పథకాలకైతే డబ్బులు కావాల్సిందే, రైతు బంధు వేయాల్సిందే, రైతు బీమా ఇయ్యలేకపోతున్నాడు, ఎరువులను ఉచితంగా ఇయ్యలేకపోతున్నాడు, చివరికి కేంద్రం ఇచ్చే రేషన్ బియ్యం ఇస్తున్నాడు, తర్వాత గురుకులాలలో ఫుడ్ పాయిజన్స్ జరుగుతున్నాయి. సో మరి ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉన్నప్పుడు ప్రతిదానికి ఆర్థికంగానే దానికి సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి హైడ్రా అన్నది రంగనాథ్ గారు ఎక్కడో వరంగల్ ఆయన తీసుకొచ్చి వాళ్ళ హైడ్రా అన్నది ఒకటి లేపి దానికి ఆయన సిపిగా చేసేసి ఆయనకు ఒక సపరేట్ టీం ఇచ్చేసి తీసుకెళ్ళి ఎంత ఘోరం అనంటే వాస్తవానికి నాలా ఎంక్రోచ్మెంట్లు చాలా ఉన్నాయి హైదరాబాద్లో. చిన్న వర్షం పడితేనే వరదలు వస్తాయి మన దగ్గర. వరదలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ మన దగ్గర అనంటే చిన్న ఎంక్రోచ్మెంట్ ఎక్కువైపోయింది. చెరువులను కబ్జా చేస్తున్నారు, ఇండ్లను కడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇది ఒక పెద్ద దందా తయారైపోయింది. అదే వీళ్ళకి కూడా ఆదాయంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇది ఆదాయ వనరుగా మారిపోయింది హైడ్రా అన్నది. అందుకని చెప్పేసనే ఇప్పుడు ఉన్నటువంటి ఇండ్లను కూడా కూల్చేస్తూ ఉంటే సొంతంగా ఇల్లు కొనుక్కొని అక్కడ మధ్యతరగతి ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి కూడబట్టుకున్న డబ్బులతోనే ఇల్లు కొనుక్కొని సంతోషంగా ఇండ్లకు పోదాం, పాలు వంగ పెట్టుకుందాం అనుకున్న రోజు తీసుకెళ్ళి బుల్డోజర్ పెట్టి కూలగొట్టేసినావు నువ్వు. అంటే చెరువులు ఆక్రమించి కట్టుకోవడం తప్పు, 100% తప్పు. ఇది ప్రీవియస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి అక్రమాలు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చేసారు. ఎందుకోసం వాళ్ళు ఇచ్చారు అని అంటే ఎట్లా వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి మాకేం ఇబ్బంది లేదు, ఎవరైనా ఎక్కడైనా కబ్జాలు చేసుకోండి అన్నట్టే ఉన్నది కథ. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఈ ఎంక్రోచ్మెంట్లను అన్నది ఖచ్చితంగా తీసేసేయాలి. చాలా మంచి ఆలోచన. అయితే ఇంకొక విషయం ఏమొస్తుందంటే ఫాతిమా కాలేజీని కూలగొట్టే విషయంలో అప్పుడు ఏమన్నారు వాళ్ళు అంటే ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు అయిన తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి సంథింగ్ చెప్పారు, దాన్ని డ్రాగ్ చేసేసారు. ఇప్పుడు ఏమంటున్నారు అక్కడ పేద విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి మేము ఈ కాలేజీని కూల్చలేము, పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తును మేము నాశనం చేయలేము అని చెప్పేసి అని రంగనాథ్ గారు స్టేట్మెంట్ ఇస్తారు. అంటే మీరు ఓవైసీతో కుమ్మక్కైనట్టే కదా. అది ఎవరిది కాలేజ్? ఫాతిమా కాలేజ్ అనేది ఓవైసీ వాళ్ళది. సో మీరు డైరెక్ట్గా ఓవైసీతో కుమ్మక్కైనామని చెప్పేసి చెప్పడానికి రాక, మీకు నోట్లో నుంచి మాట రాక ఏం చేస్తారంటే మీరు ఇవాళ హైడ్రా అంటే పేద విద్యార్థుల మీద మీరు ఈ యొక్క మీ తప్పును వాళ్ళ మీద నెట్టేస్తున్నారు వాస్తవానికి.
మరి అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులను వీళ్ళు నిజంగా వాస్తవానికి ఫ్రీగా చదివిపిస్తున్నారంటారా? ఓవైసీ కాలేజీలలో ఫ్రీగా చదివిపిస్తున్నారు. ఒక్కసారి ఎంక్వైరీ చేయండి, మీరైనా కూడా పోయి ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను. అక్కడ ఏ ఒక్క హాస్పిటల్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎవరికి సమాజ సేవ చేయట్లేదు, అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఖచ్చితంగా. ఇది లిటరలీ వ్యాపారం నడుస్తుంది హైడ్రా విషయంలో. కాబట్టి మీకు ఏం కావాలి? ముస్లిం ఓటు బ్యాంక్ కావాలి. రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీ యొక్క ఓటు బ్యాంక్ పదిలంగా ఉంచుకోవాలి అని అంటే ఇలాంటి వాటి దగ్గరికి పోకపోతేనే మీకు కూడా మేము సేఫ్ జోన్లో ఉంటాం. ఓకే, అంటే మీరు ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా మీరు వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని రేపు రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ముస్లిం ఓటు బ్యాంకు కోసం అని చెప్పేసి అని మీరు ఆ ఫాతిమా కాలేజీని కూల్చడం లేదు. ఓకే, దాంతోపాటు సరూనగర్ చెరువులో కూడా ఇంకో కాలేజ్ ఉంది. ఓకే, ఆ ఏరియాలో కూడా ఉంది ఒక కాలేజ్ ఉంది, దాన్ని కూల్చడం లేదు వీళ్ళు. ఎందుకోసం అని చెప్పేసి అని ఇలాంటివన్నీ నాటకాలు. మరి ఇప్పుడు అంత అగ్రెసివ్గా పనిచేసినటువంటి హైడ్రా ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు సైలెంట్ అయిపోయింది ఇక్కడ? మరి ఏ రాజకీయ పార్టీలో ఒత్తిడి వల్ల సైలెంట్ అయిపోయారు? మరి మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దీన్ని మీరు ప్రధాన అస్త్రం చేసుకోబోతున్నారా? 100% మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మొన్ననే చెప్పారు, మీరు ఆ ఫాతిమా కాలేజీని కూలగొట్టకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ వచ్చి కూలగొడుతుంది అని చెప్పేసి అని అల్టిమేటం ఇచ్చినాం మేము. ఓకే, వెయిట్ చేస్తాం. అల్టిమేటం ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటారన్నది చూస్తున్నాం ఆల్రెడీ. ఒకవేళ అది జరగకపోతే మాత్రం రాష్ట్ర అధ్యక్షులు ఏవైతే ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారం ఖచ్చితంగా మేము కూడా ఈ విషయంలో ఉద్యమించేటటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉద్యమిస్తాం ఈ విషయం పైన. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అయితే పెద్ద టాస్క్ కంపల్సరీ, ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించింది బీజేపీ. మరి ఈసారి ఏం చేయబోతున్నారు? అటువంటి రిజల్ట్స్ అంటే ఈసారి మేయర్ పీఠం దక్కించుకోనికే ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నారా మీరు? పోయినసారి మాకు వచ్చినటువంటి సీట్లు 40 పైన వచ్చాయి మాకు. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ తీసుకొచ్చుకోవాలని, కాబట్టి దీనిపైన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో రేపు రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఖచ్చితంగా మేయర్ పీఠం కోసం అని చెప్పేసి మేము 100% ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇక్కడ నుంచి దక్కించుకుంటాం అంతే, ఈసారి ఖచ్చితంగా దక్కించుకుంటాము. కానీ దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క మా పార్టీ వ్యూహాలు ఏది అన్నది మేము ఫర్దర్గా ఉండేటటువంటి సమావేశాలలో నిర్ణయించవచ్చు నాకు తెలిసి బహుశా. ఓకే, ఓకే, అది ఓవరాల్గా హైందవి రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో గెలుస్తాం, దాంతోపాటు రామచంద్రరావు గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో కూడా హైడ్రా విషయాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా ఈ ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో అది హైడ్రా కూల్చాల్సిందే, కూల్చకపోతే మేమే వెళ్ళి కూలుస్తామని కూడా చెప్తున్నారు మరి హైందవి రెడ్డి గారు. ఓకే హైందవి రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.